పవన్ కళ్యాణ్ ప్రకటనలో ఒక స్పెషాలిటీ ఏంటంటే రాష్ట్ర భవిష్యత్తు కోసమే నేను బీజేపీ పక్షం ఉన్నాను. ముస్లిం సమాజానికి నష్టం జరిగితే గళమెత్తే మొదటి వ్యక్తిని నేనే. బీజేపీకి మద్దతు ఇచ్చాను. జనసేన పార్టీలోకి రావడానికి మైనార్టీ వర్గాలు సందేహించొద్దు. విభజన జగన్ అరాచక పాలనతో తీవ్ర నష్టం జరిగింది. జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం 10 ఏళ్ళ అధికారంలో ఉంటే రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది. ఇందులో విచిత్రం ఏంటంటే ఇప్పుడు 2018 తర్వాత బయటికి వెళ్ళిపోయాడు కదా పవను. అప్పుడు అందరూ మరి మైనార్టీలు అందరూ పరిగెత్తుకుని ఎందుకు రాలేదు పార్టీలోకి? ఇది ఎక్కడ విచిత్రం? తన తోడున్నటువంటి భారతీయ జనతా పార్టీని వెధవం చేయడం అక్కడ. రెండవది, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండేటట్టు, అంటే తెలుగుదేశం పార్టీతో విభేదించకుండా ఉండేవాళ్ళు లేదా తెలుగుదేశం పార్టీ చెప్పినట్టు నడుచుకునే వాళ్ళు రావాలి అంటే పార్టీ నాయకుల్ని తెలుగుదేశం పార్టీ కూడా అదే ఫీల్ అవ్వాలి కదా. వాళ్ళేం జనసేన నిందిస్తారు కానీ వాళ్ళని ఏమనకూడదు, వాళ్ళు అంటే పడుండాలి. ఇది ఎక్కడ ప్రకటన అన్నదే అర్థం కాదు. లేకపోతే సరే, ఉత్తరాంధ్ర విముక్తి ప్రాంతం ఇవన్నీ విమర్శించడంలో తప్పేం లేదు. ఈసారి మాకిస్తే ఇచ్చిన మాట మీద నిలబడి చూపుతాం అన్నటువంటిది. కౌలు రైతులకు సాయం చేసేటప్పుడు నేను ఏ వివక్ష చూపలేదు అన్నట్టు. ఇప్పుడు సంక్షేమ పథకాల్లో కూడా ఎవరు ఏ వివక్ష చూపెట్టలేదు కదా. మెయిన్ పాయింట్ ఏంటంటే రాష్ట్రానికి సంబంధించినంత వరకు పవన్కి ఓటేయాలా బాబుకి ఓటేయాలా అంటే ఇద్దరికి కలిపి ఓటేస్తే అధికారంలోకి వస్తాం, అంతవరకు బాగానే ఉంది. అసలు సమస్య ఎక్కడ వస్తుందంటే తెలుగుదేశం పార్టీ తరపున ఉన్నటువంటి వాళ్ళకి చంద్రబాబు నాయుడే నిర్ణయం తీసుకుంటాడు. పవన్ కళ్యాణ్కి సంబంధించి కూడా చంద్రబాబు నిర్ణయం తీసుకునేటట్టయితే అంటే తెలుగుదేశానికి మద్దతు ఇచ్చేటువంటి వాళ్ళు లేకపోతే 10-15 వేల ఓట్లు తెచ్చుకునేవాళ్ళు అంటే ఇప్పుడు ఎవరు వస్తారు? ఒక చాలామంది కార్యకర్తలు నాయకులు గ్రౌండ్ లెవెల్. ఇప్పుడు ఆ లెక్కనైతే ఇదే పాయింట్ తెలంగాణలో మరి 10-15 వేల ఓట్లు తెచ్చుకునే వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? అక్కడ అభ్యర్థుల దగ్గరకు వచ్చేటికి బీజేపీని మోసం చేసినట్ట, ద్రోహం చేసినట్ట. అక్కడ ఆ విధమైన పాత్ర ఏంటి, ఇక్కడ ఈ విధమైన పాత్ర ఏంటి అన్నదే అర్థం కాదు.